విశాఖలో డీలిమిటేషన్తో పాటు ఎస్సీల రాజకీయ రిజర్వేషన్ను పునఃసమీక్షించండి. దళితుల ప్రయోజనాలు కాపాడలేని రిజర్వేషన్లు మాకొద్దు. పూనాపేట స్థానంలో కమ్యూనల్ అవార్డు అమలును పరిశీలించండి అంటూ విదసం నేత డాక్టర్ బూసి డిమాండ్ చేశారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. అత్యున్నత పార్లమెంటు ప్రత్యేక ఎజెండా కోసం ప్రత్యేక సమావేశం జరుగుతుంది. డీలిమిటేషన్ చట్ట సవరణ కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు మోహరించి మాటల యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దళిత సంఘాలుగా మేము కూడా మా అభిప్రాయాన్ని చెప్పాల్సినటువంటి తగిన సమయం అని చెప్పి మేము భావిస్తూ డీలిమిటేషన్తో పాటుగా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కూడా సమీక్షించండి. దళితుల ప్రయోజనాలు కాపాడలేనటువంటి పూనాపేట్ ఫార్ములా రాజకీయ రిజర్వేషన్లు సమీక్షించండి, లేదు రద్దు చేయండి. వాటి స్థానంలో పూనాపేట స్థానంలో కమ్యూనల్ అవార్డు ఫార్ములా ప్రకారం రిజర్వేషన్ విధానాన్ని పరిశీలించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాం. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, చాలా మంది మా మీద అక్కసు వెలబోసుకుంటున్నవారు. వీళ్ళకేంటి పార్లమెంట్లో ఓటా, అసెంబ్లీలో ఓటా అని చెప్పి. కానీ మాకు పార్లమెంటులోను అసెంబ్లీలోను కలిపి అక్కడ 130, మొత్తంగా అసెంబ్లీలు 4000 పైచిలు చట్టసభలకు వెళ్తున్నటువంటి మా ప్రతినిధుల వల్ల మాకైతే ఏమీ ప్రయోజనం లేదని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. వాడి జీతాలు పెరిగాయి, వాడి పెన్షన్లు వస్తున్నాయి. కొంతమంది వ్యక్తులుగా పదవులు పొందినటువంటి వ్యక్తుల జీవితాలు బాగుపడ్డాయి తప్ప సమాజ వికాసం కోసం, అంతరానితన నిర్మూలన కోసం ఒక లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి రిజర్వేషన్ లక్ష్యం నెరవేరలేదు. ఇది ఈవేళ 75 ఏళ్ళ అనుభవంలో మేము చెప్తున్నాం. ఈ రిజర్వేషన్ అమలు ప్రవేశపెట్టకముందే 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఫార్ములాని వ్యతిరేకించారు. కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం సత్యాగ్రహం చేసినటువంటి పెద్ద మనిషి. ఈ అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి కమ్యూనల్ అవార్డు ఫార్ములాకు వ్యతిరేకంగా, దళితుల ప్రయోజనకరమైనటువంటి రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయటం ద్వారా బలవంతంగా మాకు నచ్చకపోయినా, ఉపయోగం లేకపోయినా ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ పాలసీని ఆ రోజు అంబేద్కర్ గారు అంగీకరించవలసి వచ్చింది. ఈ 75 ఏళ్ళ అనుభవంలో మేము చూస్తే ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ఎంపీ కూడా మా నిధులు పక్కదారి పట్టడం మీద కానీ, మా మీద దాడి చేసినప్పుడు కానీ, లేదా మా ఆడబిడ్డను చెరిచినప్పుడు కానీ, మమ్మల్ని చంపినప్పుడు కానీ, మా మత స్వేచ్ఛకు భంగం కలిగించినప్పుడు కానీ వాడు నోరు మెదపలేనటువంటి పరిస్థితి. వాడు ఏం చేశారంటే, వాడికి టికెట్ ఇచ్చినటువంటి వారికి ఉడిగలు చేయడం కోసం, ఆ పార్టీ సామాజిక వర్గ నాయకుల ప్రయోజనాల కోసం, మా మీద దాడి చేసిన వారిని కాపాడటం కోసమే మా ఎమ్మెల్యేలు శాసనసభలో ఉన్నారు. అటువంటి వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత. అందుకని ఈ రిజర్వేషన్ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కానీ, అలాగే ఈ దళిత సమాజం మీద కానీ ఎంతో ప్రేమ ఉన్నట్లు పైకి చూపిస్తున్నారు.
మరి నిజంగా ఈ పాలకులకు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఈ దళితులపై కానీ నిజంగా ప్రేమ అనేది ఉంటే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కళ ఏదైతే ఉందో కమ్యూనల్ అవార్డు, ఈ కమ్యూనల్ అవార్డు ద్వారా ముఖ్యంగా దళితులకు రాజకీయంగా ప్రత్యేక స్థానాలు కల్పించాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో పోరాటం చేశారు, కలకన్నారు. దానికి ఎవరైతే గాంధీ ఉన్నారో ఆ రోజు గాంధీ ఆ యొక్క కళని చెరిపివేసే ప్రయత్నం చేశారు. కావున ఇప్పటి వరకు చట్టసభల్లో ఎన్నో సవరణలు జరిగాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే ఉందో కమ్యూనల్ అవార్డుని మళ్ళీ తెర మీదకి ఈ యొక్క పాలకులు తీసుకొచ్చి ఈ దళితులకు బాబాసాహెబ్ అంబేద్కర్ కు దీని ద్వారా మాత్రమే మీరు న్యాయం చేయగలరని నిరసన కోరుకుంటున్నారు.